అందరికి నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నా పేరు పవన్. నిన్న నుంచి మనని ఒక సంఘటన మనల్ని కలిచివేస్తుంది. అది ఎవరో కాదు, మన యూట్యూబర్ వైష్ణవి హత్య. ఆ హత్య చేసింది ఎవరో కాదు, ఆమె భర్తనే హత్య చేసిండు. అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబర్ వైష్ణవి హరిబాబు అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు పెళ్ళైన వెంటనే, పెళ్ళైన నెలకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు. మంచిగానే యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నారు. ఆమె చేసే వీడియోస్ ఆ భర్త అయిన హరిబాబుయే రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. ఏ సిచ్యువేషన్ జరిగినా మంచిగా అంతా మంచిగా జరిగే సిచ్యువేషన్లోనే ఈ సంఘటన ఎలా జరిగిందనేది అందరినీ ఒక పరేషాన్ చేస్తున్నది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, లవ్ మ్యారేజ్ చేసుకున్న సంవత్సరానికే ఎట్లా చంపేస్తాడు, అంత కిరాతకంగా ఎట్లా చంపేసి ఉంటాడు. చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎట్లా జరిగింది, ఏం జరిగిందని తెలుసుకుందాం. ఈ వైష్ణవి అనే అమ్మాయిని హరిబాబు ఫస్ట్ లవ్ చేసిండు. వైష్ణవి ఒప్పుకోలేదు. తర్వాత హరిబాబు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు, పురుగుల మందు తాగిండు. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసిండు కదా అని చెప్పి వైష్ణవి ఒప్పుకున్నది. ఆ వైష్ణవికి కూడా పెద్దగా ఏజ్ ఏం లేదు, 19 సంవత్సరాలు ఇప్పుడు ఆమెకి. 19 సంవత్సరాల వైష్ణవి, 24-25 సంవత్సరాల హరిబాబు. ఇప్పుడు ఈ వైష్ణవి పెళ్ళై ఒక 8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కూడా, ఒక 4-5 నెలలు ప్రెగ్నెంట్ ఆమె. వైష్ణవికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వైషు అమ్ము అని మంచిగా పేరు కూడా పెట్టుకుంది యూట్యూబ్ ఛానల్కి. దీంట్లో వీడియోస్ చూస్తున్నట్టయితే మనం, అంటే ప్రైవేట్గా ఉన్నదాన్ని పబ్లిక్ చేయడం. ఒక భార్యాభర్తల మధ్య ఎవరైనా సరే, డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే, డబ్బులు లేనైనా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సహజం. ఆ గొడవలు ఇంత అంటే చంపుకునేదాకా పోతుందని ఎవరు అనుకోలేదు అసలు. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కూడా ఈమె అలా భర్తనే వీడియోస్ చేస్తాడు, ఆమె వీడియోస్ అప్లోడ్ చేసుకుంటుంది. ఇది చూసుకోండి, వైషు స్కానింగ్కి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలో దేవుని అమ్మ అల్లు పట్టి చెప్పింది. కొన్ని వీడియోస్ దారుణంగా ఉన్నాయి అన్నట్టు. వైషు వాళ్ళ అమ్మ మీద పిత్తు కానీ, తర్వాత హరి రోజు తాగి వస్తున్నాడు, నేను కూడా తాగడం నేర్చుకుంటా. ఈ వీడియో చూసుకోండి, హరి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని ఫ్యామిలీకి కాల్ చేసి చెప్పిన. ఇట్లాంటి సిల్లీ రీజన్స్ ఆమె వీడియో తీసి పెట్టి, ఆమె వీడియో తీయడం, అప్లోడ్ చేయడం, ఆయన కోపం రావడం. ఇంకో వీడియో చూపిస్తా ఆమె యూట్యూబ్ ఛానల్, అదే ఆమె చివరి వీడియో. ఇదే ఆమె చివరి వీడియో. ఇద్దరు హాస్పిటల్కి పోవడం, కలిసి ఉండడం అంతా మంచిగానే ఉంది. వైష్ణవి వాళ్ళ అన్న ఏమంటున్నాడు అని అంటే, హరి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం, అందుకే హరి మా ఇంట్లోనే ఉంటున్నాడు. వైష్ణవి వాళ్ళ అమ్మ కూడా హరిని చాలా బాగా చూసుకోవడం, అంతా బాగానే ఉన్న సిచ్యువేషన్లో ఇక వైష్ణవికి కొంచెం ఎక్కువ మెచ్యూరిటీ లేదు కదా. 19 సంవత్సరాలు అంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉండదు. సరే, చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకున్నది, లవ్ మ్యారేజ్ అని ఇంట్లో వాళ్ళు కూడా, వైష్ణవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిర్రు. తర్వాత గొడవలు జరుగుతున్నాయి అన్నమాట వీళ్ళిద్దరి మధ్య. ఏం గొడవ జరిగినా సరే వైష్ణవి వీడియో తీసి, ఏ పంచాయతీ అయినా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం. ఇప్పుడు హరిబాబు కూడా అదే చెప్పిండు పోలీస్ స్టేషన్లో. ఏ వీడియో అయినా సరే వైష్ణవి యూట్యూబ్లో పెట్టడం, గొడవ జరిగినా దాన్ని పబ్లిక్ చేయడం, అది నాకు నచ్చలేదు, అందుకే నేను చంపేసిన అని హరిబాబు అన్నాడు. అది ఎంతవరకు ఆయన నిజం చెప్పిండా, అబద్ధం చెప్పిండా, అదే రీజన్ అనేది మనకు ఇంకా క్లారిటీగా తెలియదు. కానీ పోలీసులకు హరిబాబు చెప్పింది అది. తర్వాత ఒక రోజు వైష్ణవి, నువ్వు వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నావు అని హరిబాబుని అంటే, ఇంకా ఆయన అట్లా మాట పెరిగి కత్తితో పొడి చంపేసిన తర్వాత ఇక వీళ్ళు సడన్గా పొద్దున లేచి డోర్ తీసేసరికి మొత్తం రక్తం మడుగు, మొత్తం అసలు ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయి ఉన్నది. ఏమైంది అని అడిగితే అసలు అప్పటికే ఇక హరిబాబు పోయిండు, పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుపోయారు. ఇదంతా జరిగింది. ఇప్పుడు దీని అంతటికి కారణం అమ్మాయికి మెచ్యూరిటీ లేకపోవడం, అబ్బాయి కూడా కొంచెం సైకో మైండ్ సెట్ ఉన్నట్టుంది. కొంచెం ఆచితూచి వివరిస్తే సరిపోయేది, దానికే ప్రాణాలు తీయడం హరిబాబుది అయితే 100% తప్పు. కొంచెం ఇంకొక 2-3 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత, కొంచెం మెచ్యూరిటీ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది. మరీ 19 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని, ఇప్పుడు ఆమె మళ్ళీ నార్మల్ అమ్మాయి కూడా కాదు, ఒక 4 to 5 months ప్రెగ్నెంట్ అమ్మాయి. సో వైష్ణవితో పాటు లోపల ఉండే బేబీ కూడా చనిపోవడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి.